ఖచ్చితంగా దీన్ని ఇందాక అనుకున్న పద్ధతిలో మెథడ్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుతాం. ఎస్ సార్, ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రమేష్ గారు వైసీపీ ఎట్లా చూస్తుంది ఈ మొత్తం పరిణామాలను? బలరాం గారు, మీకు 60 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీ అనేది కేవలం కంటి తుడుపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ రోజున పేపర్లోనే వచ్చింది, అన్ని పేపర్లలో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్న బాకీలు 17,000 కోట్లు, ఇంకా మిగతా వాటితో అన్నింటితోనూ కలుపుకొని సుమారుగా 25,000 కోట్లు అప్పు ఉన్నట్లుగా మెయిన్గా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రావడం జరిగింది. మరి 25,000 కోట్ల అప్పు ఉన్న చోట బ్యాంకులకే చూసుకుంటే 17,000 కోట్లు అని చెప్పి క్లియర్గా అందులో ఉంది. అప్పు ఉన్న చోట కేవలం 11,440 కోట్ల రూపాయలు ఇస్తే మిగతా 1,000 కోట్ల రూపాయల అప్పు అలాగే ఉంటుంది. ఆ అప్పు తీరకుండా రేపొద్దున్న మళ్ళీ ఇదిగో మేము మీకు డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు అయోధ్య రాము గారు చెప్పినట్లుగా మేము మీకు డబ్బులు ఇచ్చాం, ఈ ఒక పక్కన అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి, మీరు ప్రొడక్షన్ సరిగ్గా తీయలేకపోయారు, ఈ అప్పులు ఇంకా పెరిగిపోయినాయి. కాబట్టి ఒక సామెత ఉంటుంది చూడండి, మంచి కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి దాన్ని ఎలా చంపాలని చెప్పి అనుకుంటారో ఆ రకంగా ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మేసేయాలనే ఉద్దేశంతో కేవలం 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ రూపంలో ప్రకటించింది అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం అనేది లేకపోతే ఈరోజు కార్మికుల యొక్క ముఖ్య డిమాండ్ అయిన సెయిల్లో కలపడం, ఆ సెయిల్లో కలపడానికి రూపాయి ఖర్చు కూడా అవసరం లేదని చెప్పి అయోధ్య రాము గారు, ఎందుకంటే అది ఆర్డర్ ఇవ్వడమే, ఎవరికి కూడా పెద్ద ఖర్చు ఉండదు, క్లియర్గా అయోధ్య రాము గారు చెప్తున్నారు. డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు కలకటాలో వాళ్ళు సమావేశమైనట్లుగా చెప్తున్నారు. ఆ స్టీల్ ప్లాంట్స్ అన్నింటికి కూడా సెయిల్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్ అవి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సెయిల్లో లేదు. ఈ రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపకపోవడానికి కారణం ఏంటనేది ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదా అశ్విని వైష్ణవ్ గారు కానీ, హెచ్డి కుమారస్వామి గారు కానీ, ఏంటి ఇబ్బంది అనేది ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా సెయిల్లో కలపడానికి ఉన్న ఇబ్బందులు ఏంటనేది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది స్టీల్ వైజాగ్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం ఇలాగ కాలం వెళ్ళదీసుకుంటూ ఇంకా దాన్ని నష్టాల ఊబిలోకి నెట్టేసి దాన్ని అమ్మేసే ఉద్దేశం అనేది ఈ ప్యాకేజీ ప్రకటించడం యొక్క కంటి తుడుపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందండి. రైట్ సార్, ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు. సార్, బలరాం గారు, వాయిస్ ఓకేనా?